ఎబ్రేసులో దేవుని మహిమ ఘనత కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తిన సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందువల్ల ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తుందేవా. నీ వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడి నీ వాక్యమైన సత్యంలో మమ్మల్ని నడిపించండి. మా మనోన్నతుల దేవుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన వారాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. మరి ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మరి ఈరోజు తీసుకున్న అంశము గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. మంచి ఇంకా చెడు ప్రభావితం. మనం ఈరోజు ఇక్కడ ఉన్నట్లయితే మనము ఇతరుల ద్వారా ప్రభావితం చెందుతాము. అదేవిధంగా ఇతరులు కూడా మన ద్వారా ప్రభావితం చెందుతారు. సో మనం ఉదయకాల సమయం వాక్యం ధ్యానిస్తుండగా మరి కొంతమంది ఏ విధంగా మంచి విషయంలో ప్రభావితం చేస్తారో, కొంతమంది ఏ విధంగా చెడు విషయంలో ప్రభావితమైనారో మరి కొన్ని అంశాలు మనము ధ్యానిస్తాం. మనం గడిచిన వారము మరి సక్సెస్ గురించి మాట్లాడమండి. సో సక్సెస్ గురించి మాట్లాడటం కాదు, మనము అభివృద్ధి లేదంటే మనం విస్తరిస్తామని నమ్ముతున్నాము. మన అభివృద్ధి మంచి ప్రభావితం చేస్తుందా, చెడు ప్రభావితం చేస్తుందా? సాధారణంగా మనం గమనిస్తే, ఎస్పెషల్గా ఆర్థిక స్థితిగతులు గమనిస్తే, ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండి కష్టపడి సంపాదించి పై స్థాయికి వచ్చిన వాళ్ళని చాలామంది చూస్తాం. డబ్బు రాగానే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవుతుందండి. డబ్బు లేనంత వరకు, చేతిలో ఆర్థిక సాయం లేనంత వరకు ఒకలాగా ఉంటారు. మరి దేవుని ఆశీర్వాదం కానీ వాళ్ళ కష్టార్జితం కానీ ఏది తీసుకున్నా కానీ వాళ్ళు ఆశించబడుతున్న డబ్బు చేతులు చూడగానే వాళ్ళు మనస్తత్వం వాళ్ళు మారుతూ ఉంటారు. ఏంటిది? డబ్బు వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో ఈజ్ యువర్ సక్సెస్ లీడింగ్ యూ టు బికమ్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. యెహోషువ మొదటి అధ్యాయము గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, మంచి ఇంకా చెడు ప్రభావితం అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. జాషువా చాప్టర్ 1 verses 1. After the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spoke to Joshua the son of Nun, Moses' assistant, saying, Moses, my servant, is dead. Now therefore, arise, go over this Jordan, you and all these people, to the land which I am giving to them, the children of Israel. Every place that the sole of your foot will tread upon, I have given you, as I said to Moses. ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడే స్వయాన యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఒక వ్యక్తి అవసరం కాబట్టి ఎవరు ఉన్నారు అని చూస్తే యెహోషువ రైట్ క్యాండిడేట్, రైట్ పర్సన్. ఎందుకు యెహోషువను ఏర్పరచుకున్నాడు అంటే, యెహోషువ మోషే ద్వారా ప్రభావితం చెందినవాడు, ఇన్ఫ్లుయెన్స్ అయినవాడు. మోషే ఎవరండి? వాళ్ళ ఫ్యామిలీ అందరిని విడిచిపెట్టి కూడా దేవుని ప్రణాళిక కొరకు దేవుని వెంబడించి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యక్తిని మోషేని గమనిస్తున్నాం. మోషే బ్రతికినంత కాలం కూడా మోషేని దగ్గరగా వెంబడించిన వ్యక్తి ఎవరైనా గమనిస్తే అక్కడ యెహోషువ. ఎందుకు? రెండు సార్లు కూడా ఎప్పుడైతే మోషే దేవుని కలవడానికి పర్వతం మీదకి వెళ్ళినాడు, సీనా పర్వతం దగ్గర వెళ్ళి కదా దేవునితో దాదాపు 40 దివారాత్రులు దేవునితో సంభాషించి మాట్లాడి తన సంఘ గడిపి వచ్చినప్పుడు ఏమైనా గమనిస్తాము?
యెహోషువ దూరంగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే తన అడుగుజాడలో నడవడం నేర్చుకున్నాడు. దేవుడు మోషే జీవితంలో ఏమి చేస్తానో దగ్గర ఉండి చూసిన వ్యక్తి యెహోషువ. కాబట్టి ఎవరు? మోషే యెహోషువని ప్రభావితం చేస్తాడు. అంటే మోషే ఏ విధంగా ఉన్నాడో యెహోషువ కూడా అదే విధంగా ఉన్నాడు. మోషే ఏ విధంగా దేవుడు చెప్పిన మాట వింటాడో అదే విధంగా యెహోషువ చెప్పిన మాట వింటాడు. కాబట్టి దేవుడు చేస్తాడు, మోషే చనిపోయిన తర్వాత, అందుకే ఇక్కడ ఏమనుకున్నాడు, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్ ఉన్నంత కాలము యెహోషువ ఉన్నప్పుడు కూడా యెహోషువని వాడుకోలేదండి. అంటే యెహోషువ చేశాడు, యెహోషువ సిద్ధపడుతున్నాడు, జాషువా సిద్ధపడుతున్నాడు. దేని గురించి? మోసెస్ తర్వాత ఈరోజు నేను ఏం చేస్తాను? ప్రభావితం, నేను నడిపించబడతాను. సో దేవుడు యెహోషువను చూసి యెహోషువను ఏర్పాటు చేసుకుని ఏమన్నాడు? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, it came to pass that the Lord spoke to Joshua the son of Moses, saying, Moses my servant is dead. Now therefore arise, go over this Jordan, you and all these people, to the land which I am giving to them, the children of Israel. ఎందుకంటే యోర్దాను నది లేచి యోర్దాను దాటి నేను చూపెట్టే ప్రదేశానికి వెళ్ళినట్లయితే, నేను ఎవరికైతే వాగ్దానం చేస్తున్నానో ఆ వాగ్దాన ప్రదేశం ఇవ్వడానికి నువ్వు లేచి నా ప్రజల్ని నడిపించు. ఇంత దూరము మోషే తీసుకొచ్చాడు, ఇక మీదట నువ్వు తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్ళడానికి ఏం కావాలి? వాక్యము, వాగ్దానం కావాలి. నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు? ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ యువర్ ఫుట్ షల్ ట్రెడ్ అపాన్ ఐ హావ్ గివెన్ యు అండ్ యాజ్ ఐ సెడ్ టు మోసెస్. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు స్వాస్థ్యం ఇస్తా అంటున్నాడు. ఏమే? నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు స్వాస్థ్యంగా, అంటే నువ్వు లేగాలి, నువ్వు నడవాలి, నువ్వు కూర్చుంటే కాదు, నువ్వు వెళ్ళాలి. నువ్వు ప్రభావితం చేయాలంటే ఇంట్లో కూర్చునే కాదండి, నువ్వు 10 మంది మధ్యలో తిరిగితే, నువ్వు ఒక్క మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు వెళ్తే అడుగడుగునా నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. మోషేకు రాలేదా? అయినా కానీ చెడు విషయంలో ఎక్కడ కూడా ప్రభావితం చేయలేదు, కానీ మంచి విషయంలో ప్రభావితం చేస్తూ, మంచి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ. కాబట్టి జాషువా ఇన్ఫ్లుయెన్స్ అయినాడు. కాబట్టి జాషువాని ఏర్పాటు చేసుకొని తన పని అప్పగించి 5వ వచనం గమనిస్తే, నో మ్యాన్ షల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్ సో ఐ విల్ బీ విత్ యూ. ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫార్సేక్ యూ. నేను మోషేతో ఏ విధంగా ఉన్నానో నీతో కూడా నేను అదే విధంగా ఉంటాను. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. కానీ ఏం చేయాలంట? ఈ ధర్మశాస్త్రం, పోయిన వారం సక్సెస్ గురించి మాట్లాడినాం. ఈ ధర్మశాస్త్రం నీ నోట ఉన్నట్లయితే, అంటే అడుగడుగున నా వాక్యాన్ని పట్టుకొని, నా వాక్యాన్ని వెంబడిస్తూ, నా వాక్యాన్ని పలుకుతూ, నువ్వు ప్రతి అడుగులో కూడా నేను నీకు సహాయపడతాను. ప్రతి అడుగులో కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు. నీతో గొడవ చేయడానికి వచ్చినా, నేను కొట్టడానికి వచ్చినా, తిట్టడానికి వచ్చినా, నేను నాశనం చేయడానికి వచ్చినా, నీతో యుద్ధం చేయడానికి వచ్చినా, నీతో ఏమి చేయడానికి వచ్చినా కానీ వారు నీ ముందు నిలబడరు. ఏం చేస్తారంట? నేను వాళ్ళని నీ ఎదుట నుంచి వెళ్ళగొడతాను. అంటే రావడం చెప్పట్లేదు దేవుడు, వస్తారు కానీ నిలబడరు. మనం కూడా శ్రమ కూడా వెళ్తాము, వెళ్ళమని చెప్పట్లేదు, వెళ్తాము కానీ మనం ఏం చేస్తామంట? మనము పడిపోము, మనము నిలబడతాము. ఎప్పుడు నిలబడతాము? ఈ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మనం ప్రభావితం చేయాలంటే ధర్మశాస్త్రము, వాక్యమైన విత్తనం మన దగ్గర ఉండాలి. మోషే దేవుని అడుగుజాడలో నడిచాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు ఏంటిది? వృద్ధాపంలో తనకు కావాల్సిన ఓపిక సహనం ఇచ్చి సహించిన వ్యక్తి. కేవలం ఒకే ఒకసారి ఆ సహనం కోల్పోయిన వ్యక్తి అండి. కానీ దాదాపు 40 సంవత్సరాల సహనము దేవుడు తను చూసినాడు. కాబట్టి తనతో పాటు యెహోషువ కూడా సహించడండి. ఇక్కడ చిన్న ప్రజలు ఏం చేస్తారు? మోషే ఆలస్యం చేసినప్పుడు ఏం చేస్తారు? ఈయన వస్తాడా రాడా, అసలు బ్రతుకున్నాడా చనిపోయాడా మాకు తెలియదు, పోయి చూద్దామంటే హెచ్చరికలు ఏంటిది? ఎవరు కూడా ఈ కొండని తాకొద్దు, తాకితే చనిపోతారు. సో వినడానికి లేదు, చూడడానికి లేదు. కొంచెం జాషువా మన వచ్చి చెప్తాడా? ఆయన కూడా లేడు. వీళ్ళకి వచ్చిన అనుమానం ఏంటి? ఆయన చనిపోయాడు కాబట్టి మా ముందు ఒక దేవుడు కావాలి. ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు?
ఐగుప్తు దేశం ఏ ఏ విగ్రహాన్ని చూస్తాడో అదే విగ్రహాన్ని వాళ్ళ మనసులో పెట్టుకొని తలపులో పెట్టుకొని మాకు ఒక విగ్రహం కావాలి. సో దూడను తయారు చేసి ఏం చేస్తున్నారు, ఆ దూడ పేరు వేరే పేరు చెప్పట్లేదండి, యెహోవా దేవుడు అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద లార్డ్ గాడ్ హూ బ్రాట్ us అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. అంటే ఆ దూడలోకి, ఆ కాఫ్లోకి ఆ గొప్ప దేవుని ఏం తీసుకొచ్చినారు, ఆ దూడలోకి తీసుకొచ్చి అక్కడ ఆరాధిస్తున్నారు, ఆ దూడతో పోలుస్తూ వచ్చినారు. మరి యెహోషువ సాయంత్రం దాదాపు 2 సార్లు మోషే దగ్గర వెళ్ళకుండా, ఆయనకు డౌటే కదా, అసలు వస్తాడా రాడు, ఎక్కడ పోయినాడు, ఏమైంది, ఇంతకాలం అయింది, నేను తినలేదు తాగలేదు ఏం చేయలేదు, అన్నీ వదులుకొని వచ్చినాడు, మా ఫ్యామిలీ అక్కడ ఏమవుతుందో తెలియదు, అసలు ఇష్టపతి ఏం చేస్తుందో తెలియదు, అరుణ్ ఏం చేస్తుందో తెలియదు, అక్కడ ప్రాంతం ఏం జరుగుతుందో తెలియదు, మనం అందరం ఇద్దరం కూడా కొండ మీద ఉంటాము. ఈ క్వశ్చన్ మార్క్ లేకుండా సహనంతో అక్కడ ఓపికతో ఉన్నారు కాబట్టి యెహోషువ మోషే ద్వారా ప్రభావితం చెందినాడు. యెహోషువకి తన స్థానం దక్కింది. యెహోషువ బ్రతికిన కాలం అంతా కూడా ఏ యుద్ధం ఓడిపోలేదు. కేవలం ఒకే ఒకసారి ఆకారం చేసిన తప్పు కారణంగా ఒక చిన్న యుద్ధం ఓడిపోలేదు, కానీ తన బ్రతికిన కాలం అంతా కూడా ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు. ఎందుకు? దేవుని వాక్యం ద్వారా, తన లీడర్ ద్వారా, నాయకుడు ద్వారా ప్రభావితం చెందిన కాబట్టి. ఆయన కూడా మరి లీడర్స్ని రేస్ చేస్తాడా? చేయలేకపోయినాడు. ఆయన ఏమైనా ప్రభావితం చేసాడా? చేయలేకపోయినాడు. ప్రభావితం చేస్తే మంచి మార్గంలో అందరూ కూడా నడుచుకునేవాడు. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రేస్ లీడర్స్, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దేంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? మంచి మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నన్ను చూసి నేర్చుకుంటే మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవాలి. అందుకే చాలాసార్లు ఏం చేస్తాము, చెడు స్నేహం వద్దంటాం. ఎందుకు? చెడు చేసినాడు, చెడు విషయాల్లో బానిసత్తులు అవుతారు, కానీ చెడు విషయాలు నేర్చుకోకండి అని చెప్తూ ఉంటారు. మీరు ప్రభావితం చెందకండి, మంచి మార్గంలోనే నడవండి అని మనం నేర్పిస్తాము. ఏమే? సో మనం ముందు గమనిస్తే, సో జాషువా వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మోసెస్ యాజ్ ఎ లీడర్. రెండవ వ్యక్తి విషయం మనం గమనిస్తే, 2 సమూయేలు 23వ అధ్యాయం మనం గమనిస్తే, 2 సమూయేలు ఆ అధ్యాయంలో ప్రత్యేకంగా గమనిస్తే, మరి 8 నుంచి 22 వరకు మనం చదవట్లేదు, కానీ జస్ట్ ఆ సారాంశం అంశం ఇక్కడ మనము దావీదు గురించి మాట్లాడుకుందాం. దావీదు ఏ విధంగా ప్రభావితం చెందినడో, ఏ విధంగా ప్రభావితం చేసిన అనే అంశం మనము ధ్యానిస్తాం. 23వ అధ్యాయంలో గమనిస్తే మరి అక్కడ దావీదు చివరి మాటలుగా మనం గమనిస్తున్నాం. Now these are the last words of David. Thus says the David, the son of Jesse. Thus says the man raised up on high, the anointed of the God of Jacob, and the sweet psalmist of Israel. The Spirit of the Lord spoke by me, and His word was on my tongue. ఏంటంటే చివరి మాటలు. ఆ చివరి మాటలు 8 నుంచి 20 మొత్తం అధ్యాయం గమనిస్తే, దావీదు ఎవరెవరిని ప్రభావితం చేస్తాడో, ఎవరిని రేస్ చేస్తాడో, తన కింద ఎవరు ఏ యుద్ధము చేయగలిగినారో గురించి రాయబడ్డది. దావీదు ఎక్కడి నుంచి ప్రభావితం చెందినాడండి? తనకు ఎవరైనా నేర్పించినారా? బహుశా పేరెంట్స్ కొంచెం నేర్పించుంటారు, కానీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, తనకి ఇచ్చిన తలాంతు, ఆయన గిటార్ నేర్పమని ఎవరు అడగలేదండి, ఇన్స్ట్రుమెంట్ నేర్పమని ఎవరు, తనకిచ్చి దేవుడు, బహుశా దేవుడు తన తల్లి గర్భం ఉన్నప్పుడు తను ఏర్పాటు చేసుకుని తనకి ఇచ్చిన తలాంతుని బట్టి ఏం చేస్తాడు, చిన్న వయసు నుంచే దేవుని స్తుతించి ఆరాధించడం నేర్చుకున్నాడు. అలా చిన్న వయసు నుంచే తన స్తుతి ఆరాధన ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి ఏం చేస్తాడంట, గొర్రెలను కాస్తున్నప్పుడు ఎలుగుబండి వచ్చినా సింహం వచ్చినా తన గొర్రెలను కాపాడుకోగలిగినాడు. ఏ విధంగా దేవుడు తన ప్రభావితం చేస్తాడు అంటే వాక్యం అనుసరిస్తాడు. Thus the man raised upon him the anointed of God of Jacob, the sweet psalmist of Israel. స్వీట్ సాంగ్స్ అంటే చాలా మ్యూజిక్ వింటూ ఉంటామండి. కొన్ని మ్యూజిక్ మనకి
వినాలనిపిస్తుంది, కొంత మ్యూజిక్ మనకి చిరాకు తెచ్చేలా ఉంటుంది, వ్యసనం కలిగిస్తుంది కదా, తిక్కలేస్తూ ఉంటుంది. మరి ఎందుకురా కొడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకు? మనకి ఇష్టం లేని మ్యూజిక్ మనం వింటే. ఇక్కడ వాక్యం సరిస్తుంది, స్వీట్ సాంగ్స్ అంటే అందుకే ఈయన ఎప్పుడైతే పాటలు పాడుతుండో లేదంటే ఆ వాయిద్యాలు వాయిస్తున్నాడో సౌలుకున్న దురాత్మలు సౌల్ని విడిచిపెట్టి వెళ్ళటం మనము గమనిస్తున్నాం. నేను అభిషేకించబడిన వ్యక్తిని కాబట్టి, లేదంటే సమయం ఉన్నాడు కదా ప్రవక్త, తనని పిలిచి నాకు దెయ్యాలు పెట్టినాయి కాబట్టి నా దెయ్యం పెట్టుకోవటమని అడగట్లేదండి. దావీదు ఎప్పుడైతే వచ్చి తన ముందు కూర్చొని ఆ వాయిద్యాలు వాయిస్తున్నాడో తనలో ఉన్న దురాత్మను తనని విడిచిపెట్టి వెళ్ళాను. అందుకే స్తుతి ఆరాధన మన మీద ఉన్న సంఖ్యను వినబడుతుందండి. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడము అపవాదికి ఇష్టం లేదు కాబట్టి వాడు చాలాసార్లు మనం చేయకుండా ఆపుతున్నాడు. సో మనకున్న కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఇబ్బందికరంలో మనం తప్పకుండా ఏమి చేసినా చేయకపోయినా స్తుతి ఆరాధన చేయండి, తప్పకుండా మీకు పరిష్కారం ఉంటుంది. స్తుతి ఆరాధన నాకు డ్రమ్స్ రాదు, గిటార్ లేదు, కీబోర్డ్ లేదు, నాకు ఇన్స్ట్రుమెంట్స్ రావు, నేను అట్లంటే చప్పట్లు కొట్టండి, మీ నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా దేవుని స్తుతించి ఆరాధించాలి. మీ కంఠస్వరం ఇంపార్టెంట్ కాదండి, నువ్వు ఎంత మంచిగా పాడితే ఇంపార్టెంట్ కాదు. మీ పరిస్థితుల్లో ఎందుకంటే దేవునికి మనము మొరపెట్టుకున్నప్పుడు స్తుతి ఆరాధన ద్వారా దేవునికి మొరపెట్టుకుంటే నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ప్రైజ్ ఈజ్ అ వెపన్. స్తుతి ఆరాధన ద్వారా మనము జయించగలుగుతాం. పౌలు శైలిలో అక్కడ కూర్చున్నప్పుడు స్తుతి ఆరాధన ద్వారా ప్రేరేపించబడి ప్రభావితం చెంది వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెరసాలు ఏం చేస్తారండి, వాళ్ళు కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, నొప్పిగా ఏం చేస్తారు, రెస్ట్ తీసుకుంటామా, పడపడానికి ట్రై చేస్తాము, ఏదైనా ఒకటి ఇక్కడ స్థలంలో అక్కడ కూర్చుంటాం, అయ్యా బాబు కాలు వస్తున్నాయి, దెబ్బలు తగ్గారు కదా, రక్తం కారుతున్నది, ఎవరు లేరమో చూసుకునే వాళ్ళని. కానీ ఆ పరిస్థితిలో ఏం చేస్తారు, వాళ్ళు దేవుని స్తుతించి దేవుని ఆరాధించారు, పాటలు పాడుతున్నారండి, సంతోష గానంతో ఉత్సాహంతో వాళ్ళు చేస్తున్నారా. చెరసలు అందరూ వింటున్నారు, దేవుడు కూడా విన్నాడు, దేవుడు దిగొచ్చినాడు. భూకంపం ఎట్లా వస్తుంది, దేవుడు దిగొచ్చినప్పుడు భూమి కంపించను కదా, వాళ్ళ సంఖ్యలు విరగొట్టబడ్డాయండి. సో మనకి తెలియని సంఖ్యలు విరగొట్టబడాలంటే మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధించాలి. సో దావీదు ఏం చేస్తాడు, ప్రభావితం చేస్తూ వచ్చాడు. తన అధ్యాయాన్ని గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా 800 మందిని, 1000 మందిని, 300 మందిని హతమార్చినట్టు మనం గమనిస్తున్నాం. అంటే ఏంటిది, అంత శక్తివంతులైన జైంట్ స్లేయర్స్ అంటారు. దావీదు గొలియాత్ అనే యోధుని జయిస్తే తన కింద తన శిష్యులు కానీ ప్రభావితం చేసిన తనకున్న టీం మెంబర్స్, డిసైపుల్స్ అనుకుందాం, శిష్యులు అందాం, ఫాలోవర్స్ అనుకుందాం, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా జాయింట్ స్లేయర్స్గా మార్చబడ్డారు. వాళ్ళు కూడా ఎంతోమందిని నాశనం చేయగలరు. ఎందుకు? దావీదు ప్రభావితం చేశారు కాబట్టి. మనం ఈరోజు ఏం చేస్తాం, దావీదు వల్ల మేము కూడా నాట్యం ఆడతామంటాం. దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు తన భార్య చేంజ్ చేస్తున్నది, షీ డిస్గాజ్ అని వాక్యం తెలుస్తుంది. డిస్గాజ్ ఏంటంటే తనని విసర్జించుకున్నది, ద్వేషం నేర్చుకున్నది. ఎందుకు ద్వేషం అంటే దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని ఏం చేసినాడంట, దేవుడు నా పట్ల మేము ఒక యుద్ధం గెలిచినాము, యుద్ధము జయించినాము కాబట్టి నేను దేవుని స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తాను. నా పద్ధతి ఏ విధంగా ఉండొచ్చు, ఎదుటివాడికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది నేను చేసుకుంటాను. కాబట్టి ఏంటిది, ఆ స్త్రీ ఎప్పుడైతే చూసిందో తన విసర్జించడం గమనించినది, తన కాపురం చేయడం మానేసింది, తనకు సంతానం లేకుండా చనిపోయింది. ఎందుకు గర్భం దాల్చదండి, ఎందుకు గుడ్రాలుగా చనిపోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే దేవుని స్తుతించే విషయంలో తన ఉద్యమం ఏంటిది, ఇంతమంది స్త్రీలు చూసి, ఇంతమంది అమ్మాయిలు చూసినారు, వాళ్ళ ముందు ఒక రాజు అండి, నువ్వేంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, తనని ద్వేషించుకున్నాడు, తనని కోపం పెంచుకున్నాడు. దాన్ని దావీదు కన్సిడర్ చేయలేదు. ఏమన్నాడు, ఐ విల్ బి మోర్ అన్డిగ్నిఫైడ్ దాన్ దిస్. నీకు నేను చేసేది నచ్చదు కదా,
దీనికన్నా భయంకరంగా ఇంకా చిన్నగా, మన భాష చెప్పాలి, ఇంకా చిన్న వేషాలు వేసుకుంటూ నేను దేవుని స్తుతించి దేవుని గణపరుస్తాను. దేవుని విషయంలో నాకు ఏది కూడా లెక్కలేదు. గడిచిన వారం కూడా మనం మాట్లాడుతున్నాం కదా, ఎవరు జెమయా గురించి. గెలిచింది, ఆ గెలిచిన సంతోషంలో దేవుని మహిమ కలిగించింది. యేసుక్రీస్తు వలన నాకు ఈ విజయం కలిగిందని ఒక మాట చెప్పి వదిలేసిన అంతే. కానీ భారతదేశం అంతా ఏం చేస్తారు, తను చెప్పిన మాటలో తప్పు పట్టినారు. ఏమైనా ఆ రోజు మిఖాయిలు తప్పు పట్టింది, గొడ్రాలుగా బ్రతికినది. ఈ రోజు నేను ప్రకటిస్తారు, ఎవరైతే జమానా విషయంలో తప్పు పట్టారో వాళ్ళు కూడా తప్పకుండా గొడ్రాలతోనే అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఏమైనా జమా చేస్తారు ఆ క్షణంలో, రోజు డబ్బు కొట్టుకుంటూ చెప్పలేదు. ఆ క్షణము, ఆ మూమెంట్లో నాకేం కలిగింది, నా సంతోషము, నా సాక్ష్యం నేను పంచుకుంటున్నాను. వినండి, వదిలేయండి. కానీ విని ఏం చేస్తారు, మికాల్లాగా ద్వేషం పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు శపించబడ్డారు. ఆ మికాలు శపించబడ్డారు. గొడ్రాతనం అవసరమా? ఒక రాజు భార్య, దేవుడు బికాస్ ఆఫ్ దేవుడు తప్పకుండా తన భార్యను కూడా ఆశీర్వదిస్తాడు. మనం చాలాసార్లు చూస్తున్నాం. సొలొమోను తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, నీ చేతిలో నుంచి నేను ఈ రాజ్యాన్ని చీల్చాను. ఎందుకు? నా కుమారుడు దావీదు కారణంగా, నీ తండ్రి అయిన దావీదు కారణంగా నీ చేతిలో నుంచి నేను ఈ రాజ్యాన్ని చీల్చాను. నువ్వు చనిపోయిన తర్వాత నీ కుమారుడు చేతిలో నుంచి నేను చీలుస్తాను. అంటే దావీదు చేసే స్తుతి ఆరాధన ద్వారా ఒకవేళ మిక్కల అంతవరకు గుడ్రాతలో ఉన్నా కానీ దేవుడు తప్పకుండా గర్భం తెరిచేవాడు. మరి ఇస్సాకు ప్రార్థన చేస్తే రెబెకా గర్భం తెరవలేదా? హన్నా ప్రార్థన చేస్తే గర్భం తెరవలేదా? ఆ రోజు కూడా ఆ స్థితి తప్పకుండా జరిగింది. కానీ ద్వేషము ఎవరు ఏం చేసిందంటే, ఎవరు ద్వేషిస్తే వాళ్ళకి అది చుట్టుకుంటుంది. నువ్వు నేను గొడవపడాల్సిన అవసరం లేదు. ఎన్ని సూటిపోటు మాటలు అన్నా కానీ, ఎంతో ద్వేషం పెంచుకున్నా కానీ మనం ఏం చేయాలంట, నువ్వు స్తుతి ఆరాధన ఆపొద్దు. దావీదు ఆపినాడా? దావీదు మానేశాడా? అంటే మా భార్యకు నచ్చట్లేదండి కదా, మా భార్య ద్వేషించుకుంటుంది, నేను ఇప్పటి నుంచి నేను స్తుతి ఆరాధన చెయ్యను అనలేదండి. నువ్వు నాతో ఉంటే ఉండు, లేకపోతే లేదు. కానీ నేను చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు? నువ్వు నాకు విజయం ఇవ్వలేదు, నేను నమ్ముకున్న దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా శైలము, సమస్తము ఆయన కాబట్టి ఆయన నాకు విజయం ఇచ్చడం, నేను ఆయనని స్తుతి ఆరాధన చేస్తాను. ఈరోజు మనం ప్రభావితం చెంది చాలాసార్లు తన గురించి మాట్లాడుతున్నాం. నేను కూడా దావీదులాగా నాట్యం ఆడగలిగాను, నేను కూడా దావీదులాగా ఇన్సూరెన్స్ పే చేయాలి, నేను కూడా దావీదులాగా స్తుతి ఆరాధన చేయగలిగాను. తన బ్రతికిన కాలంతో కూడా తన ఆ 40 సంవత్సరాల ప్రయాసంలో, లేదంటే ఆ రాజ్యాన్ని ఏలిన సమయం అంతట్లో కూడా ఒంటరివాడు అయినప్పుడు కూడా ఎంతవరకు ప్రభావితం చెందిందంటే, ఆయన వృద్ధాప్యం ఉన్నప్పుడు కూడా జనాలు వచ్చి తనతో గొడవ పడతాను, యుద్ధం చేస్తామంటే ఏం చేశాడంటే వాళ్ళలో భయం పుట్టుకున్నది. మీకు తెలియదు దావీదు ఇలాంటి వాడు, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్. హల్లెలూయా. యుద్ధశూరుడు కాబట్టి ఆయన వృద్ధాప్యం ఉండడాన్ని మీరు లెక్క చేయకండి, హేళన చేయకండి కదా, లైట్ తీసుకోకండి, తక్కువ అనుకోకండి, చిన్న చూపు చూడకండి. ఆయన వృద్ధాప్యం ఉన్నప్పుడు కూడా యుద్ధం అనే మాట వస్తే, యుద్ధ రంగంలోకి దిగితే ఏంటిది? గెలుపు అయినదే. ఎందుకు? ఆయనకు ఎవరున్నారు? జీవం గల దేవుడు ఆయనకి సదాకాలము తోడుగా ఉంటాడని వాగ్దానం ఇచ్చడం. ఆ దేవుడు ఆయనతో ఉన్నంత కాలము మనము తన పక్షాన్ని గెలవలేము. మనం కూడా ప్రభావితం చేయాలి, మంచి ప్రభావితం కలిగి. మోషే ఏ విధంగా యోషును ప్రభావితం చేస్తాడో, దావీదు తన కింద ఉన్న ప్రజలందరినీ కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాడో. తన తర్వాత రాజ్యంలో ఎవరైతే వచ్చినారో వాక్యం ఏం తెలుస్తుందండి, దావీదు నడిచిన అడుగుజాడలు మీరు నడిచినారా నడవలేదా, ఒక బెంచ్ మార్క్. తన తర్వాత రాజ్యం అనేక మంది రాజులు వచ్చారు. ఇస్రాయల్ దేశానికి వచ్చినారు, యూదా దేశానికి వచ్చినారు, అనేక మంది రాజులు వచ్చారు. కానీ ఎవరితో పోలుస్తూ వచ్చినారు? దావీదులాగా ఉన్నారా లేదా? దే డిడ్ నాట్ వాక్ అకార్డింగ్ టు ఫాదర్ డేవిడ్. దేవునికి వ్యతిరేకంగా చేస్తారు, దేవునికి అనుసారంగా చేస్తారు. దావీదుతో పోలుస్తూ వచ్చినారు.
అంటే అంత ప్రభావితం, అంత ఖచ్చితంగా తనకిచ్చిన రాజ్యాన్ని కాపాడుకోగలిగినాడు. హూ ఇస్ డేవిడ్? ఈజ్ ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎప్పుడు వచ్చినాడు? దేవుడు మొదటి రాజుని విసర్జించిన తర్వాత రెండో రాజుగా దేవుడు నియమించి ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాలు దావీదు పరిపాలించగలిగినాడు. ఈ విధంగా మంచి ప్రభావితంతో. మూడో వ్యక్తిని గమనిస్తే ఆదికాండము 24వ అధ్యాయం గమనిస్తాం. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వర్షం గమనించండి. Now Abraham was old, well advanced in age, and the Lord had blessed Abraham in all things. So Abraham said to the oldest servant of his house, who ruled over all that he had, please put your hand under my thigh, and I will make you swear by the Lord, the God of heaven and the God of the earth, that you will not take a wife for my son from the daughters of the Canaanites among whom I dwell, but you shall go to my country and to my family and take a wife for my son Isaac. చూడండి, కథ మొత్తం చెప్పట్లేదు కానీ జస్ట్ ధ్యానిస్తాం. ఒక మాట గమనించండి. అబ్రహాం ఏమన్నాడు? సో అబ్రహాం సెడ్ టు ది ఓల్డెస్ట్ సర్వెంట్ ఆఫ్ హిస్ హౌస్. ఓల్డెస్ట్ అంటే ఏంటిది? ఎంతో కాలంగా అబ్రహాం చేయి కింద ఒక దాసుడు పనిచేస్తాడు, ఒక పనివాడు, ఎలియాజర్. సో ఆయనని పిలిచి, ఇప్పుడు అబ్రాహాంకున్న అక్కర ఏంటిది? నా కుమారుడు, నేను వృద్ధులు అయిపోయింది కాబట్టి నా కుమారుడికి భార్యని చూడాలి, జత పని దాన్ని చూడాలి, లైఫ్ పార్ట్నర్. సో ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంట? కన్నయ్య దగ్గర కాదు, నువ్వు నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక వ్యక్తిని తీసుకొని రావాలి. సో ఈ అంశం ఏ విధంగా తీసుకున్నాము? ఎలియాజరు అబ్రాహాం ద్వారా ప్రభావితం చెందిన వ్యక్తి. ఏ విధంగా ప్రభావితం చెందడం మనం గమనిస్తాం. 12 నుంచి 14 వచ్చి గమనిస్తాం. ఆదికాండం 24, 12 నుంచి 14 వచ్చి గమనిస్తాం. దెన్ చదవచ్చు. నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ళ యొక్క యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకున్నకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీకు దయచేసి నా పడవను వంచుమని నేను చెప్పగా నీకు త్రాగును. నీ ఒంటెలకు నీళ్లు పెట్టెదవని ఏ చిన్నది చెప్పినో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై నిండుగాక. Then he said, O Lord God of my master Abraham, please give me success this day and show kindness to my master Abraham. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు ప్రార్థన చేసుకోవాలి? ఎలియాజర్ని పని అప్పుడు చెప్తే, దేవా నేను ఎలియాజర్ని, నేను వెళ్తున్నా, నువ్వు నాకు సహాయం చేయని అడగాలి. కానీ ఎలియాజర్ ఆ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా దేవా, ఓ లార్డ్ గాడ్ ఆఫ్ మై మాస్టర్, నా యజమాని దేవా, ఇంకేమన్నాడు? ఈరోజు నాకు సక్సెస్ ఇవ్వు. ఏ పని మీద? నేను ఒక పని నా యజమాని నాకు అప్పచెప్పినాడు, ఆ పని మీద వెళ్తుండగా నాకు సక్సెస్ దయచేయి. అండ్ ఏమన్నాడు? అండ్ షో కైండ్నెస్ టు మై మాస్టర్ అబ్రహాం, నా యజమాని విషయంలో నువ్వు కనికరించు, నాకు అప్పగించిన పనిలో నువ్వు నాకు సహాయం చేయి. అంటే ఏంటిది? అబ్రాహాము ప్రార్థన జీవితాన్ని ఎరిగినవాడు, విశ్వాస జీవితాన్ని ఎరిగినవాడు, సహన జీవితాన్ని ఎరిగినవాడు. ఎవరు చూస్తూ వచ్చినారు? ఎవరు చూస్తున్నారు? ఓల్డెస్ట్ సర్వెంట్ ఎలియాజర్. ఎప్పటి నుంచి గమనించాడు అనుకుందాము? ఎలియాజర్ని దేవుడు అబ్రాహాంని పిలిచినప్పటి నుంచి కూడా ఇస్సాకు పుట్టినంత వరకు, ఇస్సాకు పుట్టి మరి వివాహం చేసుకునేంత వరకు కూడా, ఎప్పుడు వివాహం చేసుకున్నాడు? దాదాపు 40 సంవత్సరాలు. ఈ 40 years ప్లస్ పాస్ట్ 25 అంటే 65 years. దాదాపు దానికన్నా ముందు ఉండొచ్చు. దాదాపు 65 సంవత్సరాల నుంచి
ఎలియాజరు అబ్రాహాంని గమనిస్తూనే ఉన్నాడు. అండ్ ద లార్డ్ బ్లెస్డ్ అబ్రాహాం ఇన్ ఆల్ థింగ్స్. అంటే ఎప్పుడు తెలుసుకున్నాడు? అబ్రాహాము ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నాడో, ఏ దేవుడినైతే వెంబడిస్తాడో ఆ దేవుడు అబ్రాహాంని అన్నిట్లో ఆశీర్వదించాడు. కాబట్టి ఏమని గమనించాడు? ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రాహాం ప్రార్థన చేసి పంపలేదండి. నువ్వు ఎలియాజర్ నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నావు కదా, నువ్వు అసలు భయపడకు, ఇదిగో రా, నేను చేతులు ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తాను చెప్పట్లేదండి. ప్రార్థన చెప్పడం ఏం చేస్తాడు? తన చేయి తన తొడ కింద పెట్టుకొని ఒట్టేపించుకున్నాడు, ప్రమాణం చేయించుకున్నాడు. నేను నా కొడుకు భార్యను తెస్తే పలానా ప్రాంతం నుంచే తీసుకొని రావాలి, వేరే ప్రాంతం నుంచి తీసుకొని రావద్దు, ఒట్టేసి చెప్తున్నాడు. ఎందుకంటే మోసం చేయొచ్చు కదా. అరే ఎవరు వెళ్తారు అంత దూరం, ఎవరు తిరుగుతాడు, వస్తారా రాదు, నాకేంటి ప్రాబ్లం, బయటికి పోయి 10 రోజులు కాలక్షేపం చేసి వచ్చేదో ఏదో ఒక అమ్మాయి తీసుకొచ్చి అంటే కట్టేసి అయిపోతుంది కదా, నేను ఎట్లైనా ముసలాడు ఈ రోజు రేపు పోతాడు అని అనుకోలేదండి. ఒక యజమానికి నమ్మకమైన దాసుడుగా ఉంటూ ఏం చేస్తాడు? దేవునికి మహిమార్థంకరంగా ఆయన ప్రభావితం అబ్రాహాం ద్వారా ఆయన ప్రభావితం చెందాడు. కాబట్టి ఆయన కూడా ప్రార్థన పూర్వకంగా బయలుదేరి ఏం చేశారు? ప్రార్థన పూర్వకంగానే ఆయన ఇచ్చిన పని, అప్పగించిన పనిని సాధించుకొని రాగలిగినాడు. తప్పకుండా అది వ్యక్తిగతంగా గమనిస్తే కష్టమండి. ఇప్పుడు ఎలియాజర్ వెళ్తే ఫస్ట్ ఎలియాజర్ని నిజంగా అబ్రాహాం పంపించండి కదా, నమ్మాలి. ప్రూఫ్ ఏంటిది? ఈరోజు ఫోటోలు, ఐడి కార్డులు, వీడియోలు అన్నీ ఉన్నాయండి. ఆధార్ కార్డు అంటే అన్నీ, ఆ కార్డు ఇక్కడ అన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి. అలా వాట్ ఇస్ ద ప్రూఫ్? అబ్రాహాము నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అని అబ్రాహాంకు పంపించినాడు. నేను అబ్రాహాంకు సంతానం చెందినవాడిని, అబ్రాహాం దాసుని నేను కదా అని చెప్పడానికి ఏం లేదు. నేను చెప్పిన మాటలు ఎదుటి వాళ్ళు నమ్మాలి, విశ్వసించాలి. ఒక అమ్మాయి రమ్మంటే వచ్చారంటే ఎట్లా వస్తారండి? దేవుడు జోక్యం చేసుకోకపోతే, దేవుడు కార్యం కాకపోతే ఆ స్త్రీ రెబెకా ఒప్పుకునేది కాదు. ఒప్పుకోవడం పక్కన పెట్టండి, ఏమని ప్రార్థన చేస్తాడు అక్కడ గమనిస్తే చూడండి, ఒక మాట చూపిస్తాను. ఆయనతో పాటు దాదాపు 10 ఒంటెనే తీసుకెళ్ళాడండి. వర్షంలో మెన్షన్ చేస్తుంటారు. ఏం చేశాడ ఆయన? verse 10. Then the servant took 10 of his master's camels and departed, for all his master's goods were in his hand, and he arose and went to Mesopotamia, to the city of Nahor. ఒక ఒంటె కాదు, దాదాపు 10 ఒంటెని తీసుకెళ్తే ఆ 10 ఒంటెలు కూడా రెబెకానే అమ్మాయి ఏం చేసిందంట? నీళ్ళు పోసింది, తాగడం పోసింది. 10 ఒంటెలతో పాటు తప్పకుండా ఒక ఒంటెకు ఒక వ్యక్తి కంపల్సరీ అవసరం అండి. ఎంతమంది ఉన్నారు తెలియదు, అందాజా తీసుకుందాం. 10 ఒంటెలతోని 10 మంది సవారి. ఒక ఒంట ముందు పోతే ఇంకొక ఒంటెలు గొర్రెల్లాగా వెంబడించవు. ఒంటెని నడపడానికి ఇంకొక వ్యక్తి అవసరం, కనీసం ఒక వ్యక్తి అవసరం. సో 10 ఒంటెలు, 10 మంది మనుషులు, వాళ్ళు స్నానాలు చేయడానికో, తాగడానికో, నీళ్ళు తాగడానికైనా అన్నిటి కూడా బావిలో నుంచి బిందె ఎంత ఉండదు? 10 లీటర్లు, 20 లీటర్లు అనుకుందాం. ఎన్నిసార్లు తాగాలి? ఒక ఒంటె 20 లీటర్లు తాగినా కానీ, తక్కువ ఒక బిందె నీరు ఒక ఒంటె తాగిన కానీ 10 సార్లు దిగాల ఎక్కాల? 10 మనుషులకు 10 దిగాల ఎక్కాల? ఎవరు కూడా ఓపిక మనం చేస్తామా? అరే ఇంట్లో నుంచి కిచెన్లో ఒక గ్లాస్ వాటర్ ఎవరైనా గెస్ట్లో తెచ్చడానికే మనకు బద్ధకం. గ్లాస్ నీళ్ళు ట్యాప్లో పట్టి తెచ్చివ్వడమే కష్టము, అందుబాటులో ఉన్న నీళ్ళు. మరి ఆమె కిందకి దిగాలి. ఆ రోజు బాగా చాలా లోతు ఉండేవండి, మెట్లు ఉండేవి, స్టెప్ వెల్స్ అంటాం. మరి నీళ్ళు చేరుకున్నారా, నీళ్ళు తోడుకున్నారా, ఏ విధంగా చేస్తే తెలియదు కానీ నీళ్ళు తోడింది, ఒంటలకు పోసింది, వాళ్ళకు అందరికి పోసింది. మరి ఎలియాజర్ కూడా రెబెకాతో మాట్లాడుతున్నప్పుడు కన్విన్స్ అయ్యింది. ఫ్యామిలీ వచ్చి రెబెకాతో అడుగుతున్నారు, అమ్మ నువ్వు వెళ్తావా అంటే వెంటనే మనం వెళ్ళడానికి సిద్ధపడ్డదండి. ఒక స్ట్రేంజర్, ఎలియాజర్ స్ట్రేంజర్ కదా, ఒక తెలియని వ్యక్తి, బహుశా ఒంటరి గిట్ట అన్ని చూసి నిజంగా అబ్రాహాం పంపించాలని అనుకుందాం. ఒక తెలియని వ్యక్తి వచ్చి అబ్రాహాము
కొడుకుకి నువ్వు భార్యగా రావడానికి సిద్ధంగా ఉన్నావు అంటే ఆమె ఇష్టపడి వెంటనే ఫ్యామిలీని విడిచిపెట్టి రాగలిగిందండి. ఈవెన్ అబ్రాహాం దగ్గరగా చూసాడు. దాదాపు 65 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ ఉండదు కానీ దాదాపు 65 సంవత్సరాలు ఎలియాజరు అబ్రాహాంని గమనిస్తూ వచ్చినాడు. బహుశా అనుకుందాము దేవుడు పిలవక ముందు నుంచే ఎలియాజర్ ఉన్నాడు, కంపేర్ చేసుకుని ఉంటాడు. దేవుడు పిలవక ముందు ఏ విధంగా ఉన్నాడు, పిలిచిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు. పిలవక ముందు గొడ్రాలు ఉన్నాడు, పిలిచిన తర్వాత ఇస్సాకుని అన్నాడు. దేవుడు అన్ని విషయాలుగా అబ్రాహాంని ఆశ్రయించినాడు. సో ఆయన ప్రభావితం చెంది ఎలియాజర్ ఎప్పుడు ప్రార్థన చేయని వ్యక్తి అనుకుందాం, అక్కడ ఏం రాస్తే కానీ ఎప్పుడు ప్రార్థన చేయ వ్యక్తి ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు, దేవుని పైన ఆధారపడే సమయం వచ్చినప్పుడు ఆయన దేవుని పైన ఆధారపడ్డాడు. అబ్రాహాముని నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసి నన్ను పంపించని అడగట్లేదండి. ఆయన అప్పగించిన పని నమ్మకంగా తీసుకొని నేను తప్పకుండా చేసి వస్తానని చెప్పి వెళ్ళినాడు, సాధించుకొని రాగలిగినాడు. దేని ద్వారా ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఈ సెడ్ గివ్ మీ సక్సెస్ దిస్ డే అడిగినాడు. ఈ మంత్ ఆఫ్ సక్సెస్ మనం డిక్లేర్ చేశాం. లాస్ట్ వీక్ సక్సెస్ గురించి మాట్లాడాం, ఈ రోజు సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎలియాజర్కి దేవుడు సక్సెస్ ఇస్తే నీకు నాకు ఇవ్వడా? ఒక ఎలియాజర్ అన్యుడే అండి, క్రైస్తవుడు కాకపోయినప్పుడు కూడా ఒక యజమాని కింద నమ్మకంగా పనిచేస్తే ఆ వ్యక్తి దేవుడు ప్రార్థన వింటే, ఆ రోజు ఎలియాజర్ ప్రార్థన చేసి దేవా నాకు సక్సెస్ ఇవ్వు, ఈరోజు నన్ను అభివృద్ధి పరచు, నాకు సక్సెస్ నా మార్గం సరళం చేయని అడిగితే ఈరోజు మనం అడిగితే చేయడా? చేస్తాం ఖచ్చితంగా. వేల సంవత్సరాలు గడిచిండొచ్చు, ఆయన మాట గడవదు, నెరవేర్చబడుతుంది. కుంగిపోకండి, మనకి ఇవ్వాల్సిన సక్సెస్ దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం ఎంత దూరం ఉన్నాం? కేవలం ఒక ప్రార్థన దూరం. రోజు ప్రార్థన చేస్తుండొచ్చు, ఆ ప్రార్థన సరిపోకపోతే ఇంకా అత్యధికంగా ప్రార్థన చేయాలి. వరల్డ్ కప్ రావాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలండి కదా? టోర్నమెంట్స్ అన్ని గెలవాలి, దాదాపు క్వాలిఫై అవ్వాలి, టాప్ 4లోకి రావాలి, తర్వాత సెమీఫైనల్స్ రావాలి, క్వార్టర్ ఫైనల్స్ రావాలి, అన్నీ వచ్చి ఫైనల్కి చేరుకొని ఫైనల్గా గెలవాలి. మరి ఇవన్నిట్లో దేవుడు తోడు ఉంటే మనకి కూడా తప్పకుండా దేవుడు, అంటే అడుగున మెట్టులో దేవుడు మనకి తప్పకుండా తోడు నీడగా ఉంటాడు. ఎలియాజర్లో ఆ విశ్వాసం ఉంది. ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని అబ్రాహాంని పిలిస్తే, హూ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ ఫెయిత్? ఎలియాజర్ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ ఫెయిత్. దగ్గరగా ఉండి అబ్రాహాం విశ్వాసాన్ని గమనించిన కాబట్టి ఆ రోజు విశ్వాసపూర్వకంగా ప్రార్థన చేసినాడు. ఎలాంటి డౌట్ లేదు. లార్డ్ గాడ్ ఆఫ్ మై మాస్టర్ అబ్రహాం, గివ్ మీ సక్సెస్ దిస్ డే, ఐ విల్ గో అండ్ ఐ విల్ సే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఈ విధంగా నేను పలుకుతాను, నేను పలికిన మాట ప్రకారము ఈ స్టెప్ బై స్టెప్ జరగాలి. నేను వెళ్తా, నీళ్ళు అడుగుతా, నాకు ఇవ్వాలి, నా ఉంటలకు ఇవ్వాలి, కొనుగొద్దు సడగొద్దు, ఇష్టపడకు ఇవ్వాలి, నాతో రమ్మని చెప్పిన వెంటనే నాతో పాటు రావాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టిక్ అనే అమ్మాయి ఇంట్లో వచ్చింది. అబ్రాహాం జీవితం అనేది ఒక మంచి కారణం ఎలియాజర్ ద్వారా జరిగింది. ఎందుకు? ఎలియాజర్ ఒక వ్యక్తిని ప్రభావితం చేశాడు కాబట్టి. అనేక మంది దాసులు ఉన్నారండి. ఎలియాజర్ ఒక్కడే నమ్మకస్తుగా కనిపించాడు, ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ ద్వారా ఇస్సాకుకి భార్యను తీసుకుని రాగలిగాడు. 3 అంశాలు గమనించాము: మోషే, దావీదు, ఇంకా అబ్రహాం. వీళ్ళందరూ ఎవరండి? గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మంచి విషయంలో ప్రభావితం చేస్తారు. గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి ధ్యానిస్తాం, మంచి ఇంకా చెడు ప్రభావితం గురించి. సో 2వ అంశం గమనిస్తే చెడు ప్రభావితం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం గమనిస్తాం. Judges chapter 16. ఇక్కడ సంసోన్ గురించి మాట్లాడుతున్నాం. కథ బాగా తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. నుంచి 21వ వచనం వరకు అండి. And it came to pass when she pestered him daily with the
words and pressed him so that his soul was vexed to death, that he told her all his heart and said to her, no razor has ever come upon my head, for I have been a Nazarite to God from my mother's womb. If I am shaven, then my strength will leave me, and I shall become weak and be like any other man. ఎవరండి షీ అంటే ఎవరు? డెలైలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలైలా దగ్గరికి వెళ్ళొద్దు. అమ్మ నాన్న మంచిగా చెప్పినారు, నీకు వివాహం అంటూ కావాలంటే వివాహం చేసుకుంటే మన మధ్యలో అమ్మాయిలు మన ప్రాంతానికి చెందిన అమ్మాయిలని నువ్వు చేసుకోను. ఫస్ట్ టైం చెప్పిన వాడు వినలేదు, ఫస్ట్ మన దగ్గర మోసపోయినాడు, వేరే ప్రాంతం తిరుగుతున్నాడు. ఆయన పని ఏంటిది? న్యాయాధిపతి. ఈజ్ ఎ జడ్జ్, యు ఆర్ సపోజ్ టు జడ్జ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ ఏం చేస్తాడు? ఇంకొక అమ్మాయిని చూసి ఇష్టపడి ప్రేమలో పడి ఏం చేస్తాడంట, ప్రతిరోజు కూడా తనకు కలవడం వెళ్తుంటే అమ్మాయిని చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్ కదా. ప్రతిరోజు కూడా విసికించి ఏమని విసిగిస్తున్నది? నువ్వు అందగాడివి అది ఏదేం చెప్పట్లేదు. తనలో ఉన్న శక్తి రహస్యం తెలుసుకోవడానికి ఫిలిస్తీన్ ద్వారా ఈ స్త్రీని వాడుకున్నారు. ఇవాళ రేపు ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది, హనీ ట్రాప్ అంటారు. హనీ ట్రాప్ అంటే మంచి వాళ్ళని కూడా, మంచి స్థాయి ఉన్న వాళ్ళని కూడా అమ్మాయిల ద్వారా ట్రాప్ చేసి వాళ్ళతో ఏం చేస్తున్నారు? రహస్యాలని తెలుసుకుంటారు. మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మిలిటరీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మన దేశానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కదా, ఏం డాక్యుమెంట్స్? రహస్యం ఉంచాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఈ హనీ ట్రాప్ ద్వారా ఏం చేస్తారంట? వాళ్ళు శత్రు దేశాలు సంపాదించుకోగలిగినారు. హనీ ట్రాప్ ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచే ఉంది, ఇది కొత్త కాదు. సో స్త్రీ ద్వారా సంసోన్ని ప్రభావితం చేసి రెచ్చగొట్టి విసికించి ఏమైనా చేసుకొని ఏం చేసినట్ట, నువ్వు సంసోన్ దగ్గర నుంచి తన శక్తి గురించి నువ్వు తెలుసుకోకపోతే ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ చేస్తారు. ఏమంటారు? నీ కుటుంబాన్ని కాల్చి చంపుతాము. ఆ భయంతో ఈ స్త్రీ ఏం చేసింది? ఇంకా ఎక్కువగా ప్రేమించిన నటించి విసికించి తనలో ఉన్న రహస్యం తెలుసుకునేంత వరకు కూడా విడిచిపెట్టలేదు. ఏమైందండి? ఒకరోజు కాకపోతే ఒకరోజు సంస్థలు ఎంత గట్టిగా ఉన్నా, ఎంత బలవంతులుగా ఉన్నా, ఎంత దేవుని విషయంలో నిలకడ ఉన్నా కానీ తప్పకుండా ఒకరోజు పడిపోయినాడు. కారణం ఏంటిది? స్త్రీ ద్వారా ప్రభావితం చెందినాడు. ఏ రహస్యమైతే తండ్రికి తల్లికి సంసోనికి మాత్రమే తెలుసో ఇంకొక మూడో వ్యక్తికి తెలియద్దు, చెప్పొద్దు. కానీ ఏం చేస్తాడు? సంసోను చెప్పిన వెంటనే ఏ ఆత్మతోనైతే నింపబడుతాడో ఆ ఆత్మతను విడిచిపెట్టి వెళ్ళటం మనం గమనిస్తుంది. చెడు ప్రభావితం ఏం చేసిందండి? తన ఓటమి ఒప్పుకున్నాడు, గుడ్లు బీకేపించుకున్నాడు కదా, గిన్నె దగ్గర పని చేస్తున్నాడు, రుబ్బు రోడ్డు దగ్గర నడిపిస్తున్నాడు. ఆయన ఎవరు? యాక్చువల్గా తల్లి గర్భంలో రూపింపబడకుందే ఏర్పాటు చేసుకొని నాజరేయుడని పిలువబడి అభిషేకించబడి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాల్సిన వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు? శత్రు దేశంలో, శత్రు చేతిలో గుడ్డివాడిగా దాసుడుగా పనిచేస్తున్నాడు. ఎందుకు? ఒకే ఒక కారణం, అమ్మాయి ద్వారా ప్రభావితం అయినాడు కాబట్టి. ఏది ఏమైనా నేను చెప్పను, నేను చెయ్యను. ఎన్నోసార్లు అడిగింది, 3-4 సార్లు అడిగింది. అది అబద్ధం చెప్పుకుంటూ వచ్చినాడు. ఇది నా పర్సనల్, ఈ విషయం అసలు చెప్పొద్దు, నేను అడగదు, దయచేసి నాకు ఉంటే లేకపోతే లేదు. ఆ స్టాండ్ తీసుకుంటే పిల్లలను విడిచిపెట్టి ఇంటికి వచ్చేవాడు, ఇంటి దగ్గర ఉన్న స్త్రీతో సంబంధం కలిగినవాడు. కానీ ఏం చేశాడు? ఆ హనీ ట్రాప్లో పిచ్చివాడు అయినాడు కాబట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. Verse 20 and 21. And she said, the Philistines upon you, Samson. So he awoke from his sleep and said, I will go out as before at other times and shake myself free. But he did not know that the Lord had departed from him. Then the Philistines took him and put out his eyes and brought him down to Gaza.
They bound him with bronze fetters and he became a grinder in the prison. ఏమంట గ్రైండర్ అయినాడండి, పిండి రుక్కుంటా కూర్చున్నాడు. ఏమంటే వాక్యం, బట్ హీ డిడ్ నాట్ నో దట్ ద లార్డ్ హ్యాస్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. వర్స్ 20 గమనిస్తే దేవుని ఆత్మ తనని విడిచిపెట్టి వెళ్ళాను. హీ డిడ్ నాట్ నో. హల్లెలూయా. అనేది తెలియలేదు. ఏమంటున్నాడు, అరే ఫిలిస్టియన్స్ వస్తే లాస్ట్ టైం ఎట్లా ఏ విధంగా నేను లేచి వాళ్ళని నాశనం చేసినా అదే విధంగా మళ్ళా లేచి నేను నాశనం చేస్తాను, కానీ చెయ్యలేకపోయినాడు. ఎందుకు చేయలేకపోయినాడు? ఎందుకంటే దేవుడు తనని విడిచిపెట్టి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు? ఎందుకంటే తనలో ఉన్న రహస్యము బయటకు చెప్పొద్దు, చెప్పినాడు. తన వెంట్రుకలు కట్ చేయబడ్డాయి. తర్వాత వెంటనే దేవుడు తనని విడిచిపెట్టి వెళ్ళడం గమనిస్తున్నాం. మొదటి రాజులు 16వ అధ్యాయము. మొదటి రాజులు 11వ వచనం. మొదటి రాజులు 1 Kings 11 చాప్టర్ 11 వర్సెస్ 1 నుంచి 10 గమనిస్తే ఇక్కడ సోలమన్ గురించి నేర్చుకుందాం. సోలమను ఏ విధంగా చెడు ప్రభావితం కలిగిన వాడుగా గమనిస్తాం. బట్ కింగ్ సోలమన్ లవ్ మెనీ ఫారెన్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ద డాటర్ ఆఫ్ ఫారో, women of the Moabites, Ammonites, Edomites, Sidonians and Hittites, from the nations of whom the Lord had said to the children of Israel, you shall not intermarry with them, nor they with you. Surely they will turn away your hearts after their gods. And he had 700 wives, princes, and 300 concubines, and his wives turned away his heart. ఏమైందండి? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? తనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? తన చేసిన నిబంధన ఏంటిది? ఇప్పుడు సొలొమోను చేస్తున్న పని ఏంటిది? సొలొమోను ఏమన్నాడంటే, ఎంత నమ్మకంగా విశ్వాసంతో ఏమన్నాడు, నువ్వు నాకు ఒక రాజ్యాన్ని ఇచ్చినావు, రాజ్యాన్ని నడపడానికి నాకు జ్ఞానం దయచేయి. ఫస్ట్ టైం బాగా అన్నాడు, జ్ఞానం ఇచ్చినాడు, సంపాదించిన అన్నీ చూసినాడు. కానీ ఏమైందండి, ఇంత స్టార్టింగ్ ఏమని చెప్తున్నాడు, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటాము, డబ్బు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటాము. సొలొమోను దగ్గర ఏమన్నది, తండ్రి సంపాదించి ఉన్నారు, కానీ సొలొమోను దగ్గర వ్యక్తిగతంగా ఆస్తులు అంతస్తులు ఏమి లేవు, జ్ఞానం లేదు. లేనప్పుడు ఏ విధంగా ఉన్నాడు, వచ్చిన తర్వాత ఏ విధంగా మార్చబడ్డాడు. బహుశా అనుకుందాం, లేనప్పుడు ఏ స్త్రీ వంక కూడా కన్నెత్తి చూడలేదండి. కానీ ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఫస్ట్ స్త్రీ ఎవరు? షేబా దేశపు రాణి వచ్చి తనను పొగిడి 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 పోగానే అప్పుడు అనుకున్నాడు, ఓ మనలో ఇంత టాలెంట్ ఉందా అని. ఏమేం క్రమక్రమం ఏమైంది, స్త్రీలు రావడము, తను పొగడటము, ఆ పొగడతల హనీ ట్రాప్, ఇది కూడా ఇంకో హనీ ట్రాప్ అండి. పొగిడి పొగిడి ఏం చేస్తాడు, ఎంతమంది ఉన్నారంటే తనకి 700 మంది భార్యలు. రైట్, ఒకరితోనే ఎగట్లేదు. 700 మంది భార్యలు, ఇంకా 300 మంది ఒంపుడు కథలు అంటారా, కాంక్యుబెన్స్, అండ్ హిస్ వైఫ్స్ టర్న్డ్ అవే హిస్ హార్ట్. సంసోన్ని మార్చడానికి ఒక డెలైల్ అవసరము. మరి ఈ సొలొమోను జ్ఞానవంతుని మార్చడానికి ఎంతమంది అవసరం ఉంటారండి? 700 మంది ప్రయాస పడితే కానీ సొలొమోను పడిపోలేదు. అంటే ఎంత గట్టి వ్యక్తి ఉండొచ్చు. దేవుడు చేస్తాడు, ఎవరినైతే నువ్వు వివాహం చేసుకోదో వాళ్ళని చేసుకున్నావు కాబట్టి దేవుడి నుంచి నువ్వు దూరమైనవు. ఆశీర్వించబడిన వ్యక్తి ఏ దేవుడైతే ఆశీర్వదించిందో అదే దేవుడు తనని శపించినాడు. శపించడం అంటే నీ ముందు నీ చేతిలో ఉన్న రాజ్యం తొలగించే నువ్వు చేసే తప్పు కారణంగా నీ తర్వాత సంతానము ఆశీర్వదించబడరు. 12 గోత్రాలు ఏలాలి, 11 గోత్రాలు ఒకటి
ఒక గోత్రం ఒకటి. కేవలం దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం యూదా గోత్రం ఒకటే మీరు రాజుగా ఉంటారు. దావీదు వంశం అంతా కూడా యూదులకు మాత్రమే, ఆ జూడా ట్రైబ్కి ఒకటే రాజుగా ఉంటుంది. ఇస్రాయేల్ ప్రజలందరూ ఒకవైపు, యూదా గోత్రం ఒకవైపు. ఎవరు కారణం ఏంటిది? సొలొమోను చేసిన తప్పు కారణంగా చీలిక వచ్చిందండి. ఐక్యత కలిగిన ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో చీలిక ఎవరు తీసుకొచ్చినారు? సొలొమోను తీసుకొచ్చారు. ఏమని ప్రార్థన చేశాడు? ఇంత గొప్ప రాజ్యం కదా, ఇస్రాయేలు రాజ్యము, నక్షత్రాల రాజ్యం, ఓ దున్యా మొగుడేళ్ళాడు అంతా చెప్పిన తర్వాత జ్ఞానం సంపాదించుకున్నాడు, ఆస్తులంతా ఇచ్చినాడు. అలాంటి రాజు దానికన్నా ముందు, దాని తర్వాత రాజు అన్నింటిలో కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు, మంచి స్థాయిలో ఉంచాడు. వాళ్ళ నాన్నకన్నా మంచి స్థాయిలో ఇచ్చాడు. నాన్న కనీసం 40 సంవత్సరాల యుద్ధం చేసి 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 సంపాదించాడు. ఈయన ఒక్క యుద్ధం చేయకుండా, ఒక ఖడ్గం పట్టకుండా, కేవలం కూర్చున్న ప్లేస్లో ఆస్తుల అంతస్తులన్నీ తన దగ్గర వచ్చి పడ్డాయి. టాలెంట్స్ అంటే తలంతనే ఉంటుంది. అక్కడ ఏముంటుంది తెలియదు కానీ తెలుగులో టాలెంట్స్ అని ఉందండి. అంత టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ ఎవ్రీ ఇయర్ తన దగ్గరకు వచ్చేది. తన బ్యాంక్లో పడతా ఉండేది. డబ్బు కానీ, వెండి, వైట్ అన్నీ కూడా అండి ఆ రాజ్యానికి సమకూర్చబడేది. అంత ధనికుడైన రాజు ఏం చేస్తాడు? ఏ దేవుడైతే పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే వాగ్దానం చేసి ఆ దేవుడిని పక్కన పెట్టి దేవుని స్థానంలో దాదాపు 1000 మంది స్త్రీలను, 1000 మంది అండి, ఒక్కరిద్దరు కాదు, 1000 మంది స్త్రీలను తెచ్చుకొని దేవుడి నుంచి దూరం అయిపోయి చీలిక తెచ్చిన వ్యక్తిగా మిగిలిపోయినాడు. ఏ జ్ఞానంతోనైతే హెచ్చింపబడ్డదో అదే జ్ఞానాన్ని కృంగదీసింది. కానీ బహుశా వాళ్ళ ఉద్యోగంలో ఎప్పుడైతే గ్రహించిన ఈ కేమ్ టు సెన్సెస్, తలంలోకి వచ్చినో ఆయన ప్రసంగి గ్రంథం రాస్తూ వచ్చినాడు. అన్నీ అనుభవించి ఒక మూల కూర్చొని ఆలోచిస్తే వ్యర్థము, భూమి కింద సమస్తము వ్యర్థమని ఎవరు రాస్తున్నారు? బైబిల్లో ఎంతమంది ఉన్నారా? ఏ ఒక్కడు కూడా వ్యర్థమని రాలేదండి. సొలొమోను కూడా వ్యర్థమని రాస్తున్నాడు. ఎందుకు? దేవుడు పిలుపుకి నేను చేసిన క్రియకి ఏంటిది? నేను చేసిన క్రియని నేను హెచ్చించుకున్నాను, ఇదంతా వ్యర్థము. దేవుడి పిలుపు ఒకటే మేలు. దేవుని పిలుపు ద్వారా తనకి ఏమొచ్చింది? ఆస్తులు, అంతస్తులు, ప్రాముఖ్యత, ప్రఖ్యాత అన్నీ వచ్చినాయండి. He was honored when he was under the calling of God. But when women called him, ఆ స్త్రీల వైపు తిరిగినప్పుడు దేవుని ఘనత పోగొట్టుకునేవాడు. అందుకే కూర్చోమన్నాడు, ఆకాశం కింద సమస్తము వ్యర్థము. అదే ప్రసంగిలో చివరి ఏమన్నాడు? మూలాంశం ఏంటంటే లెట్ us consider the whole matter of God. Fear God. దేవుని భయభక్తులు, అంటే దేవుని భయం ద్వారా మీరు ప్రభావితం చెందితే మీ జీవితాలు మార్చబడతాయి. మీరు హ్యాండిక్రాఫ్ట్లోకి రాకండి. స్త్రీలు కానీ పురుషుల విషయంలో కానీ మీరు పడిపోకండి. ఇచ్చిన హెచ్చరిక లేదు. అందుకే యవనస్తులతో మాట్లాడుతున్నాం. యవనస్తులారా, నేను యవన కాలంలో పడిపోయినాను, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నాను. మీరు దయచేసి యవన కాలంలో నీ సృష్టికర్తను గుర్తు చేసుకున్నట్లయితే నువ్వు పాపంలో పడిపోవు. రిమెంబర్ ద లార్డ్ గాడ్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. నీ యవన కాలంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని మాత్రం ఎవరు రాస్తున్నాడు? ప్రసంగిలో సొలొమోను రాస్తున్నాడు. యవన కాలంలో నేను దేవుని మర్చిపోయినా, ఈ లోకంలో పడిపోయినా, స్త్రీల చుట్టూ వెళ్ళినా, ఇంకో దేవుని దృష్టిలో నేను చీలిక తెచ్చిన వారిలో శాపగ్రస్తులుగా మార్చబడ్డాను. మీరు ఈ విధంగా పడిపోకండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. యవన కాలంలో రైట్ టర్నింగ్ పాయింట్. సో యవన కాలంలో మనం దేవునికి సమర్పించుకుంటే మన జీవితము బాగుపడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం.
Now Cain talked with Abel his brother, and it came to pass when they were in the field that Cain rose up against Abel his brother and killed him. ఎవరండి? కెయిన్, ఏబెల్. ఎవరి సంతానం? మొదటి సంతానం. సో కెయిన్ ఏం చేశాడంట? ఫస్ట్ హంతకుడు, ఫస్ట్ మర్డరర్ ఇన్ ద బైబిల్ ఎవరంటే కెయిన్. ఎవరిని చంపినాడంట? వాళ్ళ తమ్ముడు చంపినాడు. మరి కెయిన్ ఎవరిని ప్రభావితం చేస్తాడో గమనిస్తామా? అదే అధ్యాయం 23వ వచనం గమనించండి. Then Lamech said to his wife Ada and Zillah, "Hear my voice, wives of Lamech, listen to my speech, for I have killed a man for wounding me, even a young man for hurting me." ఏం చేసినట్టు? లమెక్ ఎవరి సంతానము? కేయిను సంతానం. కేయిను వంశస్థుడు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావితము? వంశంలోనే హంతకులుగా మార్చబడ్డారు. కేయిను వాళ్ళ తమ్ముడిని హతమారుస్తే ఇక్కడ లమెక్ ఏమన్నాడు? ఐ హ్యావ్ కిల్డ్ అ మ్యాన్, ఒక వ్యక్తి నేను చంపేందుకు నన్ను గాయపరచబడినా. అంత ఎందుకు గాయపరచబడలేదు? క్షమించాల్సిన సమయం వస్తే క్షమించలేదు, కానీ ద్వేషము, కోపం అన్ని పెంచుకొని ఒక వ్యక్తిని చంపాడు. ఎక్కడి నుంచి వచ్చింది? చెడు ప్రభావితము మన వంశంలో వచ్చింది. మంచి ప్రభావితము అబ్రాహాం నుంచి ఇస్సాకు, యాకోబు అందరికి వస్తే, చెడు ప్రభావితం ఎక్కడి నుంచి వచ్చింది? కయీను నుంచి లమెక్ వాళ్ళకు కూడా వచ్చింది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మోసపోయినప్పుడు కూడా మంచి విషయం ప్రభావితం చెందాడు కాబట్టి దేవుడు యాకోబుని చాలాసార్లు ఆశీర్వదించాడు. దేవుడు ఇస్సాకుని ఆశీర్వించాడు, దేవుడు అబ్రాహాంని ఆశీర్వించాడు, తన సంతతిని ఆశీర్వించాడు. మంచి విషయంలో ప్రభావితం చెందినాడు కాబట్టి. సో ఇక్కడ కేయిను ఏం చేస్తాడు? కేయిను ప్రభావితం ఏమని చేస్తాడు? ఆ వంశాన్ని హంతకులుగా మార్చాడు. ఈ లమెక్ అనే ఇద్దరు లమెక్ ఉన్నారు. ఈ లమెక్ వేరే, ఆ లమెక్ వేరే. ఈ ఫస్ట్ లమెక్ ఎవరంటే కయీను సంతానం, కయీను వంశస్థుడు. ఏం చేశాట? ఒక వ్యక్తిని, అంటే ఈజ్ అ సెకండ్ మర్డరర్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. రెండో హంతకుడుగా దేవుని వాక్యమైన చేర్చబడ్డాడు. ఎక్కడి నుంచి ప్రభావితమైనాడు? వంశం నుంచి వచ్చింది. సో మనం చేసేది, మన వంశాన్ని ప్రభావితం చేయాలంటే మంచి మార్గం మనం నడవాలి, మనము నడిపించాలి. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. Corinthians 11:1. Imitate me just as I also imitate Christ. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఏమని వాళ్ళకి ఏమి చెప్తున్నారు? వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ఏ విధంగా క్రీస్తుని పోలి నడుస్తున్నాను. నేను క్రీస్తుని పోలి నడిచిన విధంగా మీరు నన్ను పోలి నడువుడి. మన పౌలు ఎవరిని ప్రభావితం చేశాడు? పౌలు దాదాపు 3 భాగాలు ఆ నూతన నిబంధనలు రాయగలిగినాడు. పౌలు ఎవరు? దానికన్నా ఏం చేశాడు? క్రీస్తు వ్యతిరేకి, పర్సిక్యూషన్ కదా. క్రీస్తుని విసర్జించి, క్రీస్తుని ద్వేషించి, క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి దేవుడు పిలుచుకొని, దేవుడు తనకు ఒక పని అప్పగిస్తే ఆ పనిలో ఎంత నమ్మకం అంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు. ఆ మాట చెప్పగలిగినండి. ఎవరు మాట రాయలేదు, పౌలు కూడా రాయగలిగిన మాట. నీవు నేను మనం చెప్పగలుగుతాము. నీవు నేను ఆ స్థాయిలో ఉన్నాము. మనం పరిశీలించుకున్నాం. మేము 3వ యోహాను 1వ అధ్యాయం 11వ వచనం. Beloved, do not imitate what is evil, but what is good. He who does good is of God, but he who does evil has not seen God. ఏం చేయాలంట? Do not imitate what is evil. ఏది మంచిది కాదో, ఏది చెడు, దాని మీద పోలి అనుసరించకండి, పోలి నడుచుకోకండి. ఏది మంచో, దేవునికి ఏది ఇష్టమో అది మాత్రమే మీరు అనుసరించండి. ఎవరి ద్వారా ప్రభావితం చెందాలి? వాక్యం ద్వారా మేము ప్రభావితం చెందాలి. మరి యేసుక్రీస్తు కూడా ఇక్కడ వచ్చిన పరిచయం చేస్తున్న కాలంలో ఎవరిని ప్రభావితం చేశాడు? 11 మంది శిష్యులని రేజ్ చేస్తున్నాడు, వాళ్ళు ప్రభావితం చేస్తాడు.
అనేక మంది చుట్టుపక్కల ఎవరైతే వారిని వెంబడిస్తారో వాళ్ళందరినీ కూడా ప్రేమతోని, క్షమాపణ తత్వంతోని, విశ్వాసం ప్రభావితం చేశాడు. రాళ్ళతో కొట్టి చంపడానికి వస్తే వాళ్ళు ఏమో చేశాడు, మీలో తప్పు లేకుండా చూపండి, మీలో తప్పు లేకుండా రాయి వేయమన్నాడు. వాళ్ళు ఏమన్నారు, మరి మాలో తప్పు ఉంది కదా, మేము రాయి వేయడానికి మాకు స్తోమత లేదు, ఆ అర్హత లేదు మాకు, ఎందుకు మాలో తప్పు ఉన్నది. ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా జయించగలిగినాడు, శిలువను కూడా జయించగలిగాడు, మరణాన్ని జయించగలిగాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్. మరి యేసుక్రీస్తు చదువు దాదాపు 2000 సంవత్సరాల కన్నా ఎక్కువైంది. ఈరోజు కూడా యేసుక్రీస్తు మాటతోనే 140 కోట్ల మంది గొడవడుతున్నారు. అవునా? అంటే ఒక చిన్న టెస్ట్ మనీ, యేసుక్రీస్తు నాకు విజయం ఇచ్చిన మాట జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి వ్యతిరేకత వచ్చింది. అంటే ఆ మాటలు ఏంటంటే శక్తి ఉంది కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు. సో నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆ శక్తి గల మాట నీకు నాకు విజయం ఇస్తుంది, నీకు నాకు ప్రోత్సాహం ఇస్తుంది, నీకు నాకు రక్షణ ఇస్తుంది, నీకు నాకు ఏమంటుంది నిత్య జీవం ఇచ్చే మాటని మనం ఏం చేయాలంటే ప్రకటించగలాలి. 10 మంది మనం అనుకుంటారు, అనుకోవాలి, నువ్వు చెప్పినా అనుకుంటారు, చెప్పకపోయినా అనుకుంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నిజంగానే ఆ జన్మ యేసుక్రీస్తు మాట తీసుకోకుండా నా సొంత శక్తులపైన, నా సొంత తెలివితేటలపైన గెలిచా అంటే క్రైస్తవ లోకం అంతా కూడా తనని ట్రోల్ చేసేవాళ్ళు. ఈమె గొప్పదంట, ఈమె గ్రేట్ అంట, మరి దేవుడు సాయం చేయండి, దేవుడు హస్తం లేని దేవుడు సహాయం చేయండి, ఈమె గెలిచేదా? తప్పకుండా క్రిస్టియన్స్గా మనము, బిలీవర్స్గా మనము తప్పకుండా తనని ట్రోల్ చేసేవాళ్ళము. అంటే యేసుక్రీస్తు మాట తీసుకున్నా తీసుకోకపోయినా విమర్శలు తప్పకుండా ఉంటుంది. ఎవరికైనా కానీ విమర్శించే వాళ్ళు గుంపు ఉంటారు కాబట్టి విమర్శించే వాళ్ళు పక్కన పెడితే మన గమ్యం ఏంటిది? లుకింగ్ అంటూ జీసస్, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. క్రీస్తు గురి యొద్దకి మనం పరిగెత్తాలి. ఆ గురి ఏం చేస్తుందా? నీకు నాకు తప్పకుండా విజయము సంపాదించేస్తుంది. సో మనం పరిశీలించుకుంటే నేను నా ఎదుటి వారిని, నా ఫ్యామిలీని కానీ, నా పనిచేసే ప్రాంతంలో నా స్నేహితులను కానీ నేను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాను? నన్ను చూసి చెడిపోతున్నారా, నన్ను చూసి బాగుపడుతున్నారా అని గమనిస్తే, ఒకరు నన్ను చూసి చెడిపోతే మనం సరిదిద్దుకుందాం. మనల్ని చూసి ఎవరు చెడిపోవద్దు, అంటే చెడు ప్రభావితం కాదు, మంచి విషయంలో ప్రభావితం చెందాలని మనం ప్రార్థన చేస్తాము. మనం దేవుని ద్వారా నడిపించడం. దేవుని కొద్ది మాటలు దీవించుగాక.